Hello my dear family members, welcome back to our channel Ratna Competitive Exams Library. This is Ratna. So ee roju video lo manamu current affairs nunchi important bits ni aithe chusukundamu. So ilage mana channel lo ప్రతి వీడియోస్ కూడా క్లాసెస్ అండ్ క్విక్ రివిజన్ క్లాసెస్ అండ్ అలాగే బిట్స్ వీడియోస్ అన్ని కూడా ఎటువంటి యాప్స్ లేకుండా 1 రూపీ కూడా ఎవరి దగ్గర తీసుకోకుండా ఫ్రీగా చేస్తున్నాను ఓన్లీ యూట్యూబ్ ద్వారా. ప్లీజ్ మీరు సపోర్ట్ అయితే చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ ని లైక్ చేస్తూ వీలైతే మీ ఫ్రెండ్స్ లో ఒకరికి షేర్ కూడా చేస్తూ మన ఛానల్ కి సపోర్ట్ ఇవ్వండి. సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే జాతీయ జంక్ ఫుడ్ దినోత్సవం ఎప్పుడు నిర్వహించబడుతుంది? మీకు ఒక 3 seconds టైం ఇస్తాను, ఆన్సర్ కామెంట్ చేయడానికి ట్రై చేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, జూలై 21 అండి. జాతీయ జంక్ ఫుడ్ దినోత్సవం ఎప్పుడు నిర్వహించబడుతుంది అంటే జూలై 21. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల గాజాలో ఇజ్రాయెల్ దాడుల్లో ఎంతమంది మృతి చెందారు? థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, 86. ఇటీవల గాజాలో ఇజ్రాయెల్ దాడుల్లో 86 మంది అయితే మృతి చెందడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు ఎవరు? సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, వ్లాదిమిర్ జెలెన్స్కీ. వ్లాదిమిర్ జెలెన్స్కీ ఉక్రెయిన్ యొక్క అధ్యక్షుడు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, కేఎం బార్సిలోనా 5 ప్రమాదం ఎక్కడ జరిగింది? సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఇండోనేషియా. కేఎం బార్సిలోనా 5 ప్రమాదం అనేది ఇండోనేషియాలో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, రష్యా పసిఫిక్ తీరంలో భూకంప తీవ్రత ఎంతగా నమోదయ్యింది? థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, 7.5 గా నమోదు కావడం జరిగింది. ఇది కొంచెం మిస్టేక్ వచ్చేసింది. సో రష్యా పసిఫిక్ తీరంలో భూకంప తీవ్రత 7.5 గా అయితే నమోదు కావడం జరిగింది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, పార్లమెంట్ లో జస్టిస్ యశ్వంత్ వర్మపై అభిశంసన తీర్మానంపై ఎన్ని ఎంపీలు సంతకం చేశారు? ఎంతమంది ఎంపీలు సంతకం చేశారు? థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్, ఓవర్ 100 అండి. పార్లమెంట్ లో జస్టిస్ యశ్వంత్ వర్మపై అభిశంసన తీర్మానంపై ఎంతమంది ఎంపీలు సంతకం చేశారు అంటే 100 మందికి పైగా అయితే ఎంపీలు సంతకం చేయడం జరిగింది. నెక్స్ట్, ICMR అభివృద్ధి చేస్తున్న మలేరియా టీకా పేరు ఏంటి? థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్, అడ్పాల్సివాక్స్. ICMR అభివృద్ధి చేస్తున్న మలేరియా టీకా పేరు అడ్పాల్సివాక్స్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇస్రో చైర్మన్ ప్రకారము భారత్ ఎప్పటికీ అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది? థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, 2035. ఇస్రో చైర్మన్ ప్రకారము భారత్ అనేది 2035కి అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈడీకి సంబంధించి మద్రాస్ హైకోర్టు చేసిన వ్యాఖ్యల ప్రకారము మీరు ఏమి కావు అని కోర్టు చెప్పింది? సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, డ్రోన్ అండి. ఈడీకి సంబంధించి మద్రాస్ హైకోర్టు చేసిన వ్యాఖ్యల ప్రకారము ఏమి కావు అని కోర్టు చెప్పింది అంటే డ్రోన్ కారు మీరు అని చెప్పింది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ చెస్ కప్ మహిళల సెమీఫైనల్లో ప్రవేశించిన భారత క్రీడాకారిణి ఎవరు? ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, కోనేరు హంపి. ప్రపంచ చెస్ కప్ మహిళల సెమీఫైనల్స్ లో ప్రవేశించిన భారత క్రీడాకారిణి ఎవరు అంటే కోనేరు హంపి. ఓకేనా? నెక్స్ట్, భారతదేశంలో గిరిజన వర్గాల ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడానికి ట్రైబల్ జీనోమ్ సీక్వెన్సింగ్ ప్రాజెక్టును ప్రారంభించిన మొదటి రాష్ట్రం ఏది? భారతదేశంలో గిరిజన వర్గాల ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడానికి ట్రైబల్ జీనోమ్ సీక్వెన్సింగ్ ప్రాజెక్టును ప్రారంభించిన మొదటి రాష్ట్రం ఏది? సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, గుజరాత్. భారతదేశంలో గిరిజన వర్గాల ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడానికి ట్రైబల్ జీనోమ్ సీక్వెన్సింగ్ ప్రాజెక్ట్ ను ప్రారంభించిన మొదటి రాష్ట్రం గుజరాత్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, QS బెస్ట్ స్టూడెంట్ సిటీస్ 2026 ర్యాంకింగ్స్ లో ముంబై స్థానం ఎంత? థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్, 98. QS బెస్ట్ స్టూడెంట్ సిటీస్ 2026 ర్యాంకింగ్స్ లో
ముంబై స్థానం ఎంత అంటే 98వ స్థానము. నెక్స్ట్ క్వశ్చన్, QS బెస్ట్ స్టూడెంట్ సిటీస్ 2026 ర్యాంకింగ్ లో అగ్రస్థానంలో ఉన్న నగరం ఏది? Fourth one is the right answer, Seoul. QS బెస్ట్ స్టూడెంట్ సిటీస్ 2026 ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో ఉన్న నగరం ఏది అంటే సియోల్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, మహారాష్ట్ర పశుసంవర్ధకం మరియు కోళ్ల పెంపకానికి ఏ హోదా ఇచ్చింది? థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, వ్యవసాయ రంగం. మహారాష్ట్ర పశుసంవర్ధకం మరియు కోళ్ల పెంపకానికి ఏ హోదా ఇచ్చిందంటే వ్యవసాయ రంగపు హోదా అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, పోలీగ్రాఫ్ మ్యూజిక్ స్కిల్ అవార్డును గెలిచిన మొదటి భారతీయురాలు ఎవరు? సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, దీపికా సెహ్రావత్. పోలీగ్రాఫ్ మ్యూజిక్ స్కిల్ అవార్డును గెలిచిన మొదటి భారతీయురాలు ఎవరు అంటే దీపికా సెహ్రావత్. నెక్స్ట్ క్వశ్చన్, స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25 లో 1 మిలియన్ జనాభా విభాగంలో అత్యంత పరిశుభ్రమైన నగరంగా ఏ నగరం ఎంపిక అయింది? సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, అహ్మదాబాద్. స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25 లో 1 మిలియన్ జనాభా విభాగంలో అత్యంత పరిశుభ్రమైన నగరంగా అహ్మదాబాద్ నగరం అయితే ఎంపిక అవ్వడం జరిగింది. నెక్స్ట్, 114 సంవత్సరాల వయస్సులో మరణించిన ప్రపంచంలోని అతి వృద్ధ మారథాన్ రన్నర్ ఎవరు? థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఫౌజా సింగ్. 114 సంవత్సరాల వయసులోనే మరణించిన ప్రపంచంలోనే అతి వృద్ధ మారథాన్ రన్నర్ ఫౌజా సింగ్. నెక్స్ట్ క్వశ్చన్, హాల్ డైరెక్టర్ ఇంజనీరింగ్ అండ్ R&D గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, అజయ్ కుమార్ శ్రీవాస్తవ. హాల్ డైరెక్టర్ ఇంజనీరింగ్ అండ్ R&D గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు అంటే అజయ్ కుమార్ శ్రీవాస్తవ. నెక్స్ట్ క్వశ్చన్, తమిళనాడు ప్రభుత్వం ఎంతమంది IAS అధికారులు అధికారిక ప్రతినిధులుగా నియమించింది? థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, 4 మెంబర్స్. తమిళనాడు ప్రభుత్వం 4 IAS అధికారులను అధికార ప్రతినిధులుగా అయితే నియమించడం జరిగింది. నెక్స్ట్, హురన్ ఇండియా U30 2025 జాబితాలో అగ్రస్థానంలో ఉన్న జెప్టో వ్యవస్థాపకుల పేర్లు ఏంటి? ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఆదిత్ పోలీచా మరియు కైవల్య వోహ్రా. హురన్ ఇండియా U30 2025 జాబితాలో అగ్రస్థానంలో ఉన్న జెప్టో వ్యవస్థాపకుల పేర్లు ఏంటి అంటే ఆదిత్ పోలీచా మరియు కైవల్య వోహ్రా. ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఒక 3 సెకండ్స్ ప్రతి క్వశ్చన్ కి టైం ఇస్తాను. మీరు ఆన్సర్స్ అయితే కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. నేను చెప్పేటప్పుడు మీకు క్లియర్ గా గుర్తుంటాయి. సో విశ్వ మెదడు దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? విశ్వ మెదడు దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, జూలై 22 అండి. జూలై 22 విశ్వ మెదడు దినోత్సవాన్ని జరుపుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్, జూలై 22న ఏ సిండ్రోమ్ గురించి అవగాహన దినోత్సవంగా జరుపుకుంటారు? థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, బ్రెజిల్ ఎక్స్ సిండ్రోమ్. సో జూలై 22న బ్రెజిల్ ఎక్స్ సిండ్రోమ్ గురించి అవగాహన దినోత్సవంగా జరుపుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్, T20 వెస్టిండీస్ వర్సెస్ ఆస్ట్రేలియా T20 సిరీస్ మొదటి మ్యాచ్ ఎక్కడ జరిగింది? సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, కింగ్స్టన్. సో వెస్టిండీస్ వర్సెస్ ఆస్ట్రేలియా T20 సిరీస్ అనేది కింగ్స్టన్ లో అయితే జరగడం జరిగింది మొదటి మ్యాచ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఫిడే మహిళల వరల్డ్ కప్ సెమీఫైనల్స్ కు చేరిన తొలి భారతీయ మహిళ ఎవరు? ఫిడే మహిళల వరల్డ్ కప్ సెమీఫైనల్స్ కు చేరిన తొలి భారతీయ మహిళ ఎవరు?
సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, కోనేరు హంపి. సో కోనేరు హంపి ఫిడే మహిళల వరల్డ్ కప్ సెమీఫైనల్స్ కు చేరినటువంటి తొలి భారతీయ మహిళ. నెక్స్ట్ క్వశ్చన్, ఆరోగ్య సమస్యల కారణంగా ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసిన వారు ఎవరు? సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, జగదీప్ ధన్ఖడ్. సో ఆరోగ్య సమస్యల కారణంగా ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసిన వారు జగదీప్ ధన్ఖడ్. నెక్స్ట్ క్వశ్చన్, ఆగస్ట్ 15 నుండి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు 0 ఫేర్ టికెట్లు ప్రవేశపెట్టినటువంటి రాష్ట్రం ఏది? థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఆంధ్రప్రదేశ్. సో ఆగస్ట్ 15 నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు 0 ఫేర్ టికెట్లు ప్రవేశపెట్టినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ లో గ్రీన్ హైడ్రోజన్ కు సంబంధించిన ప్రకటన పేరు ఏంటి? సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, అమరావతి గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ. సో ఆంధ్రప్రదేశ్ లో గ్రీన్ హైడ్రోజన్ కు సంబంధించిన ప్రకటన పేరు అమరావతి గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ. నెక్స్ట్ క్వశ్చన్, టిబెట్ లోని బ్రహ్మపుత్ర నదిపై ప్రపంచంలోని అతిపెద్ద హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ప్రారంభించినటువంటి దేశం ఏది? థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, చైనా. సో టిబెట్ లోని బ్రహ్మపుత్ర నదిపై ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ను ప్రారంభించినటువంటి దేశం చైనా. నెక్స్ట్ క్వశ్చన్, 101 సంవత్సరాల వయస్సులో మరణించిన కేరళ మాజీ ముఖ్యమంత్రి ఎవరు? సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, విఎస్ అచ్యుతానందన్. సో 101 సంవత్సరాల వయసులో మరణించిన కేరళ మాజీ ముఖ్యమంత్రి విఎస్ అచ్యుతానందన్. నెక్స్ట్ క్వశ్చన్, సిరియాలో జరిగిన ఘర్షణల్లో జోక్యం చేసిందని అమెరికా విమర్శలు చేసిన దేశం ఏది? ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్, ఇజ్రాయెల్. సిరియాలో జరిగిన ఘర్షణలో జోక్యం చేసని అమెరికా విమర్శలు చేసినటువంటి దేశం ఇజ్రాయెల్. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, జగదీప్ ధన్ఖడ్ ఉపరాష్ట్రపతిగా రాజీనామా చేసిన తేదీ ఏంటి? ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్, 2025 జూలై 15 అండి. ఈయన ఆరోగ్య కారణాలతో ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి రాజీనామా పత్రాన్ని సమర్పించడం అయితే జరిగింది. ఆరోగ్య కారణాలతో అనారోగ్య పరిస్థితుల్లో ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి 2025 జూలై 15వ తేదీన జగదీప్ ధన్ఖడ్ ఉపరాష్ట్రపతిగా అయితే రాజీనామా పత్రాన్ని సమర్పించారు. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారము ఉపరాష్ట్రపతి రాజీనామా చేయవచ్చు? థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్, ఆర్టికల్ 67A. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ నెంబర్ 67 లో ఏ ప్రకారము ఉపరాష్ట్రపతి అయితే రాజీనామా చేసే అవకాశం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, జగదీప్ ధన్ఖడ్ భారతదేశంలో ఏ స్థాయిలో ఉపరాష్ట్రపతిగా వ్యవహరించారు? ఈయన థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్, 14వ ఉపరాష్ట్రపతిగా అయితే వ్యవహరించారు. జగదీప్ ధన్ఖడ్ భారతదేశంలో 14వ ఉపరాష్ట్రపతిగా అయితే వ్యవహరించడం జరిగింది. జగదీప్ ధన్ఖడ్ 14వ ఉపరాష్ట్రపతి. అలాగే ఆయన పదవీ కాలం 2022 నుంచి 25 వరకు సాగింది. 2022 నుండి 25 వరకు అయితే సాగింది. ఈ జగదీప్ ధన్ఖడ్ భారతదేశంలో 14వ ఉపరాష్ట్రపతి. ఈయన పదవీ కాలం 2022 నుంచి 25 వరకు జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ అయితే ఎన్నికలు ఎంత కాలంలోపు జరగాలి? సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్, 6 నెలల లోపు. ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ అయితే ఎన్నికలు 6 నెలల లోపు అయితే జరగాలి. అయితే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 68 ప్రకారము ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ అయితే 6 నెలల లోపు ఎన్నికలు అయితే
జరగాలి. ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ అయితే 6 నెలల్లోపు ఎన్నికలు జరగాలి. అలాగే ఆర్టికల్ నెంబర్ 67 లో ఏ ప్రకారము ఉపరాష్ట్రపతి రాష్ట్రపతికి రాతపూర్వకంగా రాజీనామా చేయవచ్చు. 67లో మనకి ఏ ప్రకారము ఉపరాష్ట్రపతి రాష్ట్రపతికి రాతపూర్వకంగా రాజీనామా చేయవచ్చు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, జగదీప్ ధన్ఖడ్ ఉపరాష్ట్రపతిగా ముందు ఏ రాష్ట్రానికి గవర్నర్ గా పనిచేశారు? థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, పశ్చిమ బెంగాల్. జగదీప్ ధన్ఖడ్ ఉపరాష్ట్రపతిగా ముందు ఈ పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి గవర్నర్ గా అయితే పనిచేయడం జరిగింది. ఈయన 2019 నుండి 2022 వరకు ఆయన పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా సేవలను అందించారు. 2019 నుంచి 2022 వరకు జగదీప్ ధన్ఖడ్ ఉపరాష్ట్రపతిగా ముందు పశ్చిమ బెంగాల్లో గవర్నర్ గా పనిచేశారు. ఓకేనా. సో ఫ్రెండ్స్, మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఇదే విధంగా ఫ్రీగా చేస్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి అన్ని. సో ఇప్పుడు మనము కొన్ని MCQs అయితే చేసుకుందాము. ప్రతి MCQ కి కూడా మీకు ఒక 3 seconds టైం అయితే ఇస్తాను. సో కరెక్ట్ ఆన్సర్ ని మీరు కామెంట్ చేస్తూ ఉండండి. మీకు అలా నేను చెప్పేటప్పుడు గుర్తు కూడా ఉంటుంది. ఓకేనా. సో ఫస్ట్ MCQ మనం చూసుకున్నట్లయితే అంతర్జాతీయ చదరంగ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ బి, జూలై 20th అండి. అంతర్జాతీయ చదరంగ దినోత్సవాన్ని జూలై 20వ తేదీన జరుపుకోవడం అయితే జరుగుతుంది. ఈ రోజు అనేది FIDE స్థాపన రోజు 1924 సందర్భంగా అయితే ఈ యొక్క అంతర్జాతీయ చదరంగ దినోత్సవాన్ని జరుపుకుంటారు. నెక్స్ట్, డ్రోన్ 1 అనే కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ఏ దేశం విజయవంతంగా ప్రయోగించింది? ఆన్సర్ బి అండి, ఇటలీ. డ్రోన్ 1 అనే కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ఇటలీ అయితే విజయవంతంగా ప్రయోగించడం జరిగింది. అండ్ ఇటలీ అనేది స్వదేశీ టెక్నాలజీతో అభివృద్ధి చేసినటువంటి ఉపగ్రహం ఈ డ్రోన్ 1 అండి. ఈ ఇటలీ అనేది స్వదేశీ టెక్నాలజీతో అభివృద్ధి చేసినటువంటి ఉపగ్రహం. నెక్స్ట్, ఇండియా టైర్ ఫెయిర్ 2025 ను ఎక్కడ ప్రారంభించారు? బి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి, టోక్యో. ఇండియా టైర్ ఫెయిర్ 2025 ను టోక్యోలో అయితే ప్రారంభించడం జరుగుతుంది. గిరిరాజ్ సింగ్ ప్రారంభించిన ఈ ఫెయిర్ లో భారత టైర్ పరిశ్రమ ప్రదర్శించబడింది. గిరిరాజ్ సింగ్ ప్రారంభించినటువంటి ఈ ఫెయిర్ లో భారత టైర్ పరిశ్రమ అయితే ప్రదర్శించబడడం జరిగింది. నెక్స్ట్, ICHO 2025 లో భారత విద్యార్థులు ఎన్ని పతకాలు గెలుచుకున్నారు? ఆన్సర్ సి ఇస్ ద రైట్ ఆన్సర్, 4. ICHO 2025 లో భారత విద్యార్థులు 4 పతకాలు గెలుచుకున్నారు. ఇందులో భారత్ అనేది ఒక స్వర్ణము 3 రజతాలు గెలిచి 6వ స్థానంలో నిలిచింది. భారత్ అనేది ఒక స్వర్ణము 3 రజతాలు గెలిచి 6వ స్థానంలో నిలవడం అయితే జరిగింది. నెక్స్ట్, రత్న అవార్డు ప్రారంభించినటువంటి సంవత్సరం ఏది? సో సి ఈస్ ద రైట్ ఆన్సర్, 2025 అండి. రత్న అవార్డును ప్రారంభించిన సంవత్సరం 2024. ఇక్కడ కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఉపాధ్యాయులకు వారి యొక్క ప్రతిభకు గుర్తింపుగా అయితే ఈ యొక్క రత్న అవార్డును ప్రారంభించారు. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఉపాధ్యాయుల యొక్క ప్రతిభకు గుర్తింపుగా ఈ రత్న అవార్డును ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఉక్రెయిన్ లో భారతదేశం ఏ రంగానికి సంబంధించిన యూనిట్ ను ఏర్పాటు చేసింది? సి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి, ధాన్య నిర్వహణ, గ్రెయిన్ మేనేజ్మెంట్. సో ఉక్రెయిన్ లో భారతదేశం ధాన్య నిర్వహణ రంగానికి సంబంధించిన యూనిట్ ను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇది విత్తనాల యొక్క నిల్వ సాంకేతిక సహకారానికి ఉపయోగపడుతుంది. ఈ ధాన్య నిర్వహణ ప్రాజెక్ట్ అనేది యూనిట్ అనేది దేనికి ఉపయోగపడుతుంది అంటే విత్తనాల యొక్క నిల్వ సాంకేతిక సహకారానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, శివమొగ్గలో కొత్త సైన్స్ సెంటర్ ను ప్రారంభించినటువంటి కేంద్ర మంత్రి ఎవరు? బి ఇస్ ద రైట్ ఆన్సర్, నితిన్ గడ్కరీ. శివమొగ్గలో కొత్త సైన్స్ సెంటర్ ను ప్రారంభించినటువంటి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. అయితే ఇతను ఈ కేంద్ర విద్యార్థుల శాస్త్ర విజ్ఞానంపై ఆసక్తిని పెంచేందుకు అయితే ఇది ఉద్దేశించబడింది. కేంద్రం విద్యార్థులలో శాస్త్ర విజ్ఞానంపై ఆసక్తిని పెంపొందించేందుకే ఈ యొక్క సైన్స్ సెంటర్ ప్రారంభం అయితే జరిగింది. నెక్స్ట్, గిఫ్ట్ సిటీకి కొత్త సిఇఓగా ఎవరు నియమితులయ్యారు? గిఫ్ట్ సిటీకి కొత్త సిఇఓగా ఎవరు నియమితులయ్యారు?
సంజయ్ ఖాల్, బి ఇస్ ద రైట్ ఆన్సర్. సంజయ్ ఖాల్ గిఫ్ట్ సిటీకి కొత్త సీఈఓగా సంజయ్ ఖాల్ నియమితులు అవ్వడం అయితే జరిగింది. ఆయన 2001 క్యాడర్ కు చెందినటువంటి ఐఏఎస్ అధికారి. సంజయ్ ఖాల్ అనే అతను 2001 క్యాడర్ కు చెందినటువంటి ఐఏఎస్ అధికారి. నెక్స్ట్, QS 2026 బెస్ట్ స్టూడెంట్ సిటీస్ ర్యాంకింగ్స్ లో ఢిల్లీకి ప్రత్యేక స్థానం ఎందుకు దక్కింది? 9th క్వశ్చన్ చూసుకోండి, కొంచెం కలిపేస్తుంది ఇక్కడ. సి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. విద్యా నివాస రవాణా సౌకర్యాలు. ఈ యొక్క QS 2026 బెస్ట్ స్టూడెంట్ సిటీస్ ర్యాంకింగ్స్ లో ఢిల్లీకి ప్రత్యేక స్థానం ఎందుకు దక్కింది అంటే విద్యా నివాస రవాణా సౌకర్యాలకి గాను ఈ యొక్క బెస్ట్ స్టూడెంట్ సిటీస్ ర్యాంకింగ్స్ లో ఢిల్లీకి ప్రత్యేక స్థానం అయితే లభించడం జరిగింది. అలాగే ఈ విభాగాల్లో మెరుగైన వనరులను అందించడమే ప్రధాన కారణం. ఈ యొక్క విద్యా నివాస రవాణా సౌకర్యాలలో మెరుగైన వనరులు అందించడమే ప్రధాన కారణంగా అయితే దీనికి ఈ యొక్క ప్రత్యేక స్థానం లభించడం జరిగింది. నెక్స్ట్ 10th క్వశ్చన్, శ్యామ్ ఇండియా మైన్ ఎక్విప్మెంట్ కంపెనీకి కొత్త సీఈఓగా ఎవరు నియమితులయ్యారు? సో మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను. అన్ని సబ్జెక్ట్స్ కి సంబంధించి, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి సంబంధించి క్లాసెస్, క్విక్ రివిజన్ వీడియోస్, బిట్స్ వీడియోస్ చేస్తున్నాను. సో ప్లీజ్ మీ సపోర్ట్ మాత్రమే ఇవ్వండి. ఎటువంటి యాప్స్ లేకుండా 1 రూపీ కూడా ఎవరి దగ్గర నుంచి ఆశించకుండా ఫ్రీగా చేస్తున్నానమ్మా. ఇప్పుడు కాదు, 4 years నుంచి నేను ఇదే పని చేస్తున్నాను. ఇప్పుడు ఇలానే అంటారు, ఆ తర్వాత యాప్స్ అంటారు. అలాంటివి ఏం లేదు. నాకు యాప్ పెట్టే ఉద్దేశం కూడా లేదు. విద్యను వ్యాపారం చేయాలనే ఆలోచన నాకు అస్సలు లేదు. అండ్ నేను కొత్తగా స్టార్ట్ చేశాను కరెంట్ అఫైర్స్ చెప్పడం కూడా. ఏమైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ నాకు చెప్తూ ఉండండి, నేను కూడా మార్చుకుంటూ ఉంటాను. అంతేగాని బ్యాడ్ గా వల్గర్ గా అయితే కామెంట్ చేయకండి ప్లీజ్. నేను మంచి మాత్రమే చేస్తున్నాను. సో ఆన్సర్ వచ్చేసరికి ఏ హర్ష్ ఖాన్ అండి. ఆన్సర్ మనకి హర్ష్ ఖాన్. శ్యామ్ ఇండియా మైన్ ఎక్విప్మెంట్ కంపెనీ కొత్త సీఈఓగా ఎవరు నియమితులయ్యారు అంటే హర్ష్ ఖాన్ నియమితులయ్యారు. ఈ నియామకం అనేది మైనింగ్ రంగంలో ఎకో ఫ్రెండ్లీ ఆపరేషన్ల కోసం జరిగింది. ఈ నియామకం ఎందుకు జరిగింది? మైనింగ్ రంగంలో ఎకో ఫ్రెండ్లీ ఆపరేషన్ల కోసం అయితే జరగడం జరిగింది. సో ఫ్రెండ్స్, సో ఫస్ట్ క్వశ్చన్, భారతదేశం ఏ సంవత్సరంలో 14 ప్రధాన బ్యాంకులను జాతీయం చేసింది? ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 1969. భారతదేశం 1969వ సంవత్సరంలో మొత్తం 14 ప్రధాన బ్యాంకులను జాతీయం చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ది రెసిస్టెన్స్ ఫ్రంట్ TRF ను ఉగ్రవాద సంస్థగా గుర్తించినటువంటి దేశం ఏది? థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్, USA. ద రెసిస్టెన్స్ ఫ్రంట్ TRF ను ఉగ్రవాద సంస్థగా గుర్తించినటువంటి దేశం USA. నెక్స్ట్, తూర్పు ఆసియా 9వ గణిత విద్యా సదస్సు ఏ నగరంలో జరుగుతుంది? సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్, సియోల్. తూర్పు ఆసియా 9వ గణిత విద్యా సదస్సు సియోల్ లో జరగడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, గాజాలో తొక్కిసలాటలో మరణించిన వారి సంఖ్య ఎంత? సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్, 19 మంది. గాజాలో తొక్కిసలాటలో మరణించిన వారి సంఖ్య 19 మంది. నెక్స్ట్ క్వశ్చన్, బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోపై ఏ పరికరం అమర్చారు? థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్, ఎలక్ట్రానిక్ మానిటర్. ఎలక్ట్రానిక్ మానిటర్. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, మోతీహారీలో బహిరంగ సభలో పాల్గొన్న భారత ప్రధాని ఎవరు? సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్, నరేంద్ర మోదీ. మోతీహారీలో బహిరంగ సభలో పాల్గొన్నటువంటి భారత ప్రధాని నరేంద్ర మోదీ. నెక్స్ట్, నౌకాదళానికి సంబంధించి INS నిస్సార్ ఏ విధమైన ఓడ? థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్, డ్రైవింగ్ సపోర్ట్ వెజల్. నౌకాదళానికి సంబంధించి INS నిస్తార్ అనేది డ్రైవింగ్ సపోర్ట్ వెజల్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, అమరావతిలో ఏ సమ్మిట్ సందర్భంగా గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీపై ప్రకటన వెలువడింది? థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్, గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్ 2025. అమరావతిలో ఈ గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్ 2025 సందర్భంగా ఈ యొక్క గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీపై ప్రకటన వెలువడడం జరిగింది. నెక్స్ట్, 2026 తెలుగు మహాసభల నేపథ్యంలో ఏ పోటీలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు? థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్, ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్
కాంపిటీషన్స్ 2026 తెలుగు మహాసభల నేపథ్యంలో ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్స్ అయితే నిర్వహించనున్నట్లు ప్రకటించారు. నెక్స్ట్ 2023-24లో BCCI సంపాదించిన ఆదాయం ఎంత? థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. 9,741 crores. 9,741 crores అనేవి 2023-24లో BCCI సంపాదించినటువంటి ఆదాయం అండి. సో ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఇది మన ఫస్ట్ వీడియో అండి. ఇన్ కేస్ నేను ఏమైనా మిస్టేక్స్ చెప్పినట్లయితే నాకు కొంచెం మీరు చెప్తూ ఉండండి. నేను దాన్ని మీ కామెంట్ ఏదైతే సరి చేసి మీరు పెడతారో కామెంట్ ని పిన్ చేస్తూ ఉంటాను. అండ్ అలాగే నేను ఇంకేమైనా చెప్పడంలో మార్పులు ఏమైనా చేసుకోవాలి అంటే ప్లీజ్ మీ సజెషన్స్ కూడా ఇవ్వండి, కామెంట్ చేయండి. అండ్ వీడియోస్ నచ్చినట్లయితే లైక్స్ చేస్తూ వీలైతే మీ ఫ్రెండ్స్ లో ఒకరిద్దరు షేర్ చేసుకుని ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఇవ్వండి. సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవంగా ఏ రోజున జరుపుకుంటారు? సో ఒక 3 seconds మీకు టైం ఇస్తాను, ఆన్సర్ కామెంట్ చేయడానికి ట్రై చేయండి. ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. జూలై 18th అండి. నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవంగా ఏ రోజున జరుపుకుంటారు అంటే జూలై 18th. నెక్స్ట్ క్వశ్చన్, $6.4 బిలియన్ రైల్వే ఒప్పందం చేసుకున్నటువంటి 3 దేశాలు ఏవి? సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఉజ్బెకిస్తాన్. $6.4 బిలియన్ రైల్వే ఒప్పందం చేసుకున్నటువంటి 3 దేశాలు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఉజ్బెకిస్తాన్. నెక్స్ట్ క్వశ్చన్, స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25లో అత్యంత పరిశుభ్రమైన నగరంగా ఏ భారత నగరం నిలిచింది? థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఇండోర్ అండి. ఈ యొక్క స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25లో అత్యంత పరిశుభ్రమైన నగరంగా ఇండోర్ అయితే నిలవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఉక్రెయిన్ కొత్త ప్రధానమంత్రిగా డెనిస్ షమిహాల్ స్థానంలో ఎవరు వస్తున్నారు? సో సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. యూలియా స్వీడరింకో. యూలియా స్వీడరింకో. ఉక్రెయిన్ కొత్త ప్రధానమంత్రిగా డెనిస్ షమిహాల్ స్థానంలో అయితే యూలియా స్వీడరింకో రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, గ్వాలియర్ లో జరిగిన జాతీయ పారా టెన్నిస్ ఛాంపియన్షిప్ లో బంగారు పతకం గెలిచినటువంటి భారత క్రీడాకారిణి ఎవరు? థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. లక్ష్మీ జడల. గ్వాలియర్ లో జరిగినటువంటి జాతీయ పారా టెన్నిస్ ఛాంపియన్షిప్ లో బంగారు పతకం గెలిచినటువంటి భారత క్రీడాకారిణి లక్ష్మీ జడల. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, లడఖ్ లోని ఎత్తైన ప్రదేశంలో పరీక్షించిన ఆయుధ వ్యవస్థ పేరు ఏంటి? సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఆకాష్ ప్రైమ్. లడఖ్ లోని ఎత్తైన ప్రదేశంలో పరీక్షించిన ఆయుధ వ్యవస్థ పేరు ఆకాష్ ప్రైమ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇస్రో వచ్చే ఏడాది ఎన్ని అంతరిక్ష మిషన్లు చేపట్టబోతుందని ప్రకటించింది? థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. 23. ఇస్రో వచ్చే ఏడాది మొత్తం 23 అంతరిక్ష మిషన్లు అయితే చేపట్టబోతుందని ప్రకటించింది. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ లో నిన్న ప్రకటించిన వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో ఎంతమంది మహిళలు చైర్మన్లుగా నియమితులయ్యారు? థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. 35 మంది. ఆంధ్రప్రదేశ్ లో నిన్న ప్రకటించిన వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో 35 మంది మహిళలు చైర్మన్లుగా నియమితులవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 8 మంది శిశువులకు జన్యు వ్యాధులను నివారించేందుకు 3 వ్యక్తుల DNA ఉపయోగించిన దేశం ఏది? సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. UK. 8 మంది శిశువులకు జన్యు వ్యాధులను నివారించేందుకు 3 వ్యక్తుల DNA ఉపయోగించే దేశం UK అండి. నెక్స్ట్ క్వశ్చన్, వెస్టిండీస్ జట్టు నుండి ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన ఆటగాడు ఎవరు? సో నేను ఇంకా ఎలా చెప్పాలి, మీకు ఇంకా ఏ విధంగా కావాలి అనేది మీరు కామెంట్ చేయండి. అండ్ మన ఫస్ట్ వీడియో ఇది
సో ఇక్కడ నుంచి కరెంట్ అఫైర్స్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి మేడం, డైలీ కూడా చేస్తూ ఉండండి అని. అండ్ అలాగే మీ సపోర్ట్ కూడా కావాలి అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి వీలైతే మీ ఫ్రెండ్స్ లో ఒకరిద్దరికి షేర్ చేయండి. అండ్ మన ఛానల్లో ఎటువంటి యాప్స్ లేకుండా ఎటువంటి మనీ తీసుకోకుండా అన్ని క్లాసెస్ అన్ని కూడా ఫ్రీగానే చేస్తున్నాను. సో ఆన్సర్ వచ్చేసరికి ఆండీ రస్సెల్ అండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆండీ రస్సెల్ వెస్టిండీస్ జట్టు నుండి ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన ఆటగాడు ఎవరు అంటే ఆండ్రీ రస్సెల్. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈలోగా మన ఛానల్లోని వీడియోస్ అన్ని ఫాలో అవుతూ ఉండండి. అంటిల్ దెన్, బై ఫ్రెండ్స్.